సార్లమ్మ మెయిన్ గేట్ దగ్గరికి క్లోజ్ చేసుకోండి, చైనీస్ ఉంచుకోండి, వాళ్ళు సైడ్ నుంచి వెళ్తున్నారు. అలాగే ఎగ్జిట్ 2 ద్వారాగా బయటకు వస్తారు. లైన్ వదులుకోవచ్చా? ఈ లైన్ సార్ ఆ లైన్ వదిలేయండి, మూవ్ చేయండి, లైన్ పంపించవచ్చు. ఆర్టీసీ క్యూ లైన్ పంపించచ్చు సార్, లోపల దర్శనం పంపచ్చు. వీళ్ళు ఇంట్లోలేదా చెప్పింది? సార్ ఈ లైన్ పంపించండి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మూవ్ చేయండి, ఓపెన్ చేయండి ఆ లైన్. ఆర్టీసీ క్యూ లైన్, ఆర్టీసీ గేట్ క్యూ లైన్ కూడా లోపల పంపచ్చు. పోలీస్ ఆఫీసర్స్ ఓకే, మూవ్ చేయండి. హలో నాని, రాజు, నేను ఇక్కడ సమ్మక్క గద్దలు అనుకున్న పంచం రారా నాని, రాజు, బిట్టు, మల్లన్న, దీవన్న, ఆశమ్మ, సమ్మక్క గద్దల కాడ మేము 10 మంది వచ్చినాం సార్. రాజు నాని సమ్మక్క గద్దలు అనుకో మీదున్నా బిల్లుని మీద రాండి, పంచం రాని, నేను ఇన్న ఉంటా పొద్దునైనా ఇడికి రాని, నా భయం అవుతుంది. సమ్మక్క గద్దలు అనుక నేను మీద బిల్లుని వినున్నా. గుడి దగ్గర ఉన్నారు మీ వాళ్ళు అని చెప్పండి. వదిలేదు సార్, ఓకే ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకోవచ్చు, వదిలేండి. ఓకే సార్ నేను పేరు రాసిన పర్సు నిన్న పేరు రాసిన నిన్న రాసింది వాళ్ళని తెచ్చి కదిరి శంకర్రావు సార్, పెనుగొండ. కదిరి శంకర్రావు, పెనుగొండ. మీ స్నేహితుడు ఓపెన్ చేసి సార్, ఓపెన్ చేయమని ఆల్రెడీ చెప్పాం. కదిరి శంకర్రావు సార్, గుడి దగ్గర ఉన్నారని చెప్పండి. గుడి దగ్గర ఉన్నారు. కదిరి శంకర్రావు, మీ స్నేహితుడు నీ కోసం అమ్మవారి సమ్మక్క అమ్మవారి గద్దెలు వెనుకున్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా ఈ మైక్ బ్యాండ్ వద్ద కలవాల్సిందిగా తెలియజేస్తున్నావు. కదిరి శంకర్రావు ఇక్కడే ఉన్నాడు, మైక్ బ్యాండ్ వద్ద అందుబాటులో ఉంటే కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వస్తే మీ తర్వాత భక్తులకు దర్శనం అవుతుంది. మీరు కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలు ఉన్నారు, భక్తులు గమనించండి. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్లు మీరే భద్రపరచుకోవాలి. అక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయని భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశంలో జేబు దొంగలు ఉన్నారు, భక్తులు గమనించండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్, సమ్మక్క ఎగ్జిట్ గేట్. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆపోజిట్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళిస్తున్నారు అలా? ఎవరిని లోపలికి పంపద్దు బాబా, గేట్లు దాడుతున్నారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీస్ ఒకసారి చూడండి మీరు.
దయచేసి భక్తులు గమనించండి, ఎవరు కూడా బ్యారికేడ్లు దాటొద్దు. అందరూ కూడా క్యూలైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలి. ఆ ఎగ్జిట్ గేట్ నుంచి అందరినీ బయటికి పంపించండి. లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీరే వెళ్ళిపోతున్నారు అలా నెట్టుకొని. లోపల ఖాళీ చేయండి. సమ్మక్క ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరిని లోపలికి పంపకండి. ఒకసారి గేట్ క్లోజ్ చేసుకోండి. అక్కడ ఆ గేట్ ఇన్ఛార్జ్ గేట్ వేసుకోండి. సమ్మక్క గద్దె మీద ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరిని కూడా రానివ్వకుండా గేట్ క్లోజ్ చేసుకోండి. రావాలి, మీరు కూడా త్వరగా బయటకు వచ్చేసి గేట్ క్లోజ్ చేసుకోండి. ఎగ్జిట్ గేట్ క్లోజ్ చేయండి. అందరిని ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ? మా అక్కడ పోలీస్ ఆఫీసర్ గేట్ క్లోజ్ చేసుకోండి. ఉప్పు లక్ష్మి, కమాన్పూర్ గ్రామం ఉప్పు లక్ష్మి గారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. సమ్మక్క గదిలో ఉన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఉప్పు లక్ష్మి, పోతుల రఘు వాళ్ళ తమ్ముడు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గదిలో వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఉప్పు లక్ష్మి. చెప్పండి. బండారి దబోరా వాళ్ళ బావగారు విజయ్